అందరికీ నమస్కారాలు. మరి విజయవాడలో గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి కృష్ణలంక పిఎస్లో జరిగినటువంటి చాలా దారుణమైన సంఘటన. స్వర్గీయ గాదే సాయికృష్ణని కస్టడీకి పిలిచి కస్టడీలో టార్చర్ చేసి ఆ కుర్రాడు చిన్న వయసులోనే చనిపోవటం చాలా బాధాకరం. ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వ్యక్తిని శవాన్ని కూడా కనిపించకుండా దహనం చేసిన సంస్కృతి మన విజయవాడలో జరగడం చాలా బాధాకరం. దీనికి అటు ప్రతిపక్షాలు ఇటు పాలకవర్గం కూడా మీరంటే మీరు మీరంటే మీరు అనుకుంటున్నారు. కానీ ఇది ఎవరికి కూడా సంబంధం లేనిది, ఒక వ్యక్తికి పోలీసుకు జరిగినటువంటి ఇష్యూ. కానీ ప్రతిపక్షాలు కూడా తప్పకుండా మాట్లాడాలి. అలాగే కూటమి దగ్గరుండి చంపించే అధికారం కానీ చంపమని ప్రోత్సాహం కానీ చేయదు. కాబట్టి ఇది ఎవరి మీద కూడా నిందలు వేయటానికి లేదు. కానీ ఆ అమాయకుడైన ఒక కాపు యువకుడు గాదే సాయికృష్ణకు చనిపోవడం అనేది ఏబీకేఎస్ అఖిల భారత కాపు సమైక్య అలా కేఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి భారీ నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కేఆర్పిఎస్ ఏబీకేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మేనమా ముల్లపూడి నాగేశ్వరరావు గారు మేము ప్రతి నెలలో ఎక్కడో చాటున ఈ కాపు కార్యక్రమాల్లో మేము తప్పకుండా పాల్గొంటాం. ముల్లపూడి నాగేశ్వరరావు గారు కూడా ఎవరి మీద కాపు సమస్య వచ్చినా ఆయన భుజాల మీద వేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇంట్లోనే సమస్య రావడం మాకు అంతా చాలా బాధాకరంగా జరిగింది. చాలా దారుణమైన సంఘటన ఇది. ఇటు జరిగినటువంటి సిఐ కూడా కాపు సామాజిక వర్గ వ్యక్తే, కానీ మేము అతని పోలీసు వ్యవస్థగానే చూస్తున్నాం తప్ప మేము ఎవరిని వెనకాల వేసుకురావట్లేదు. ఈ కూటమికి కూడా ఎటువంటి సంబంధం లేదు, అలాగే ప్రతిపక్షాలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రతిపక్షాలు అడగవలసిన బాధ్యత ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని నిలదీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. కూటమి పాత్ర పోషించి తగిన చర్యలు తీసుకున్నారు. సీఏ గారి మీద చర్యలు తీసుకున్నారు. అలాగే ఒక సిట్ లాంటిది వేశారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద సిట్ వేశారు. కాబట్టి ఈ త్వరలో 2-3 రోజులు, ఒక వారం రోజుల్లో దీని నిజ నిర్ధారణ మొత్తం బయటకు వస్తుంది. ఏదైనా యువకుడు సాయికృష్ణ మరణం అనేది చాలా తీవ్రమైన లోటు. వాళ్ళ మేనమామ కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళందరూ కూడా ఆవేదన ఆర్తనాదాలు మనం అన్నీ సోషల్ మీడియాలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూసాం, పరోక్షంగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాన్ని ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చి వాళ్ళని కూడా పరామర్శించాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు వచ్చి పరామర్శించారు కాబట్టి, లోకల్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి పరామర్శించారు కాబట్టి ఒక కమిటీ, హై పవర్ కమిటీ లాంటిది వచ్చి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి సరైన పారితోషికం కాకుండా ఒక మంచి భవిష్యత్తు వాళ్ళ తల్లి ఒకతే ఉంది కాబట్టి ఆ తల్లికి ఏదో విధంగా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, ఇది కులాల మధ్య ప్రాంతాల మధ్య కాదు, ఒక వ్యక్తికి ఒక పోలీస్ వ్యవస్థకి మధ్యలో జరిగిన సంఘటనగానే భావించాలి తప్ప ఏది కాదు అని నా అభిప్రాయం. ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది, చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఏబీకేఎస్ తరఫు నుంచి కేఆర్పీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబాన్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చంపేశారు, డిసైడ్ అయిపోయింది. తప్పకుండా ప్రూఫ్స్ ఉన్నాయని చంపేస్తున్నప్పుడు అయినా బెయిల్ రిలీజ్ చేయాలి కదా. సీసీ కెమెరా ఫుటేజ్ స్టేషన్ నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ ఎటువంటి బెయిల్ రాలేదు వరకు. ఎలా డిసైడ్ చేస్తారు? ఇది ఆల్రెడీ చనిపోయాడు సార్. ఇది చనిపోవడం అనేది ముమ్మాటికి వాస్తవం. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారు. అక్కడ పోలీసులో పనిచేస్తున్నటువంటి, ఆ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఎవరో మానవతావాదులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళందరూ ఈ కురవాడిని చంపడం జరిగింది. బూడిద కూడా కనిపించకుండా పోయింది. ఎప్పుడు చనిపోయాడు అని ఆ డేట్ అడుగు. హిందూ సాంప్రదాయ ప్రకారం అతను కర్మకాండాలు చేయవలసిన బాధ్యత కుటుంబానికి ఉంది కాబట్టి ఆ డేట్ అన్నా చెప్తే ఆ డేట్ వైజ్గా వాళ్ళు ఫ్యామిలీ ఆ బూడిదని ఇస్తే ఆ బూడిదని కాశీలోనో గంగలోనో కృష్ణాలోనో కలుపుకుంటామని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి చనిపోవడం అనేది 100% వాస్తవం. ఈ బూడిద కూడా చేసేసారు అంటున్నారు. కాబట్టి ఇది చాలా ఈ భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడ జరగలేదు.
అమ్మాయిలను టార్చర్ చేసి అదేం లేదు సార్. ఎటువంటి కేసులు ఉన్నాయని చెప్పేసి ఇతని మీద కొన్ని గంజాయి కేసులు ఉన్నాయని, అలాగే చిల్లర మల్లర కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు 24 కేసులు ఉన్నాయని చెబుతున్నారు కానీ వాళ్ళ పిన్ని హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఆవిడైతే 2 కేసులే ఉన్నాయని అఫీషియల్‌గా చెప్తుంది. మరి అది చూడాలి. మనం తప్పకుండా ఆవిడైతే 2 కేసులే ఉన్నాయని చెప్పింది. ఏదైనా గాని సార్ ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని చేసినా ఒక వ్యక్తిని చంపడం అనేది ఈ పోలీస్ వ్యవస్థకే ఒక మాయని మచ్చగా భావిస్తున్నాం. సీఏ కక్షపూరితంగా చేశారంటారు. అతను సీఏ గారికి ఆయనకి పర్సనల్‌గా యుగోస్ ఏమైనా ఉన్నట్టున్నాయి సార్. కొట్టేటప్పుడు అతన్ని టార్చర్ చేసేటప్పుడు నీ సంగతి తెలుస్తామనో లేకపోతే ఏదో సంథింగ్ ఆయన అక్కడ జరిగింది. ఆ యుగోని ఆయన హర్ట్ చేసిందని కాబట్టి దారుణంగా కొట్టాడని అక్కడ ఆ స్టేషన్‌లో ఉన్న వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు. అలాగే ఈరోజు ఒక ఖైదీ ఆల్రెడీ దీనంతా వీడియో తీసాడంట. ఆ వీడియోని కూడా బయట పెట్టాలని కేఆర్‌పీఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టేషన్‌లో జరిగినటువంటి సంఘటనల్ని వీడియో రూపంలో ఆ దారిలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన మన బాడీని తీసుకెళ్ళేటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళేటువంటి సంఘటనలు కూడా వీడియో రూపంలో మాకు అందించాలని కోర్టు కూడా చెప్పింది. మేము కూడా ఆ వీడియోని భద్రపరచాలని కేఆర్‌పీఎస్ ఏబీకే డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు రేపు 29 తారీఖున అతన్ని కోర్టులో హాజరుపరచండి చెప్పింది హైకోర్టు. హైకోర్టు మరి హైకోర్టు గౌరవ హైకోర్టు వారు అయితే 29ని మరి హాజరుపరచమని చెప్పారు. మరి హాజరు ఎలా పరుస్తారు? ఆల్రెడీ మరి ఇతను చనిపోయాడని నిజ నిర్ధారణ చెబుతున్నారు. ఎంత గొడవలు అయినాయి, సస్పెండ్ అయినాయి. నిజంగా అతను ఎక్కడ దాచుంటే దెబ్బలు తగిలితే ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి కదా. మరి సీఏ గారికి ఆయన సస్పెండ్ చేసేసిన తర్వాత ఆయన కూడా నోరెప్పాలి, ఆయన కూడా మాట్లాడాలి, ఈ సంఘటన మీద చేయాలి. ఇది ఓన్లీ సీఏ గారి మీద తోసేయడం కాదు సార్. దీని వెనకాల చాలా మంది పోలీసు పాత్రలు ఉన్నాయి. దీని మీద అధికారులు, పై అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళందరూ కూడా నిగ్గుదించాలి. దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా డీసీపీ కానించి ఏసీపీ కానించి అందరినీ సస్పెండ్ చేయాలి అని మా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పారు దీంతో పాటు ఏసీపీ ఆయనకి దీంట్లో హస్తం ఉందని చెప్తారు. మాకేం లేదు సార్. మరి సెంట్రల్ మరి ఏసీపీగా ఆయన ఉన్నారు కాబట్టి మరి ఏదైనా మరి ఒక వ్యక్తి ఆయన అండర్లో పనిచేసేవాళ్ళు కాబట్టి ఆయనకి ఒక ఏసీపీ గారు ఉంటారు, దానిపైన డీసీపీ గారు ఉంటారు, దాని తర్వాత సిపి గారు ఉంటారు కాబట్టి మెయిన్ వీళ్ళు తెలియకోకుండా ఏది జరగదు కాబట్టి సంఘటన తీవ్రమైన సంఘటన కాబట్టి వీళ్ళు ఎవరు తెలియకుండా ఉండదు కాబట్టి వీళ్ళు కూడా పాత్ర ఉందని మనం ఏమి చెప్పట్లేదు కానీ వీళ్ళు తెలియకుండా ఏది జరగదని మాత్రం మేము చెబుతున్నాం. వైసీపీ ఏంటంటే సార్ కూటమిలో జరుగుతున్న ప్రతి సమస్యని కూడా భూతత్వంలో చూపించి దాన్ని రాజకీయం చేసి మాకు కాపులకి కూటమికి పడతలేదని అంటున్నారు. మా కాపులకి కూటమికి ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు బాగానే ఉన్నాయి మాకు. కానీ మేము ఏంటంటే మాకు రావాల్సిన కాపు మరి విద్యాభవనాలు కానివ్వండి, కాపు కార్పొరేషన్ నిధులు కానీ, విదేశీ విద్యకి వెళ్ళడం కానీ నిజంగా రావట్లేదు. మేము బాధపడటంలో వాస్తవం ఉంది కానీ మాకు ఇంకా 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా మాకు కాపులకి ఎటువంటి న్యాయం మరి అటు ఉద్యోగంలో కానివ్వండి, ఇటు మన విద్యలో కానివ్వండి, ఇటు విదేశీకి వెళ్ళడానికి కానీ ఎటువంటి కాపు కార్పొరేషన్ ఎటువంటి రుణాలు ఇవ్వలేదు మాకు. కేసీఆర్ నానికి జరిగే గొడవని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్న డ్రామా ఇది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. వాళ్ళిద్దరి గురించి మాకు కేసీఆర్ నాని అన్నదమ్ముల విషయం ఒకటి. కేసీఆర్ నాని 120 కోట్లు బ్యాంకు సొమ్ముని, ప్రజల సొమ్ముని సోహా చేశారు. అది కేసీఆర్ చిన్ని పెట్టి మరుసటి రోజు ఇష్యూ మొదలైంది. దాని మరి వైసీపీ దీనితో ఆ కేసుని బయట రాకుండా ఇలా చేస్తాననుకోవచ్చు. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయం సార్. ఇది ఓన్లీ మా జాతి, మా కుర్రాడు చనిపోయాడు కాబట్టి ఆ ఆవేదన మాకుంది. వాళ్ళిద్దరు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక మరి వ్యాపారాలు మాకు ఐడియా లేదు. వాళ్ళిద్దరూ రాజకీయంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అన్నదమ్ములు ఇద్దరు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే మరి సమస్య ఎక్కడ జరిగినా ప్రతిపక్ష వాళ్ళు రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని పలకరించారు. ఈ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూటమి మీద అభిమానంతోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఇదంతా కాపులు సమస్యని తీసుకొచ్చి ఇటు కూటమిలో ఉన్న కాపుల్ని విడగొట్టాలనేది మరి ప్రతిపక్షంగా వైసీపీ చేస్తున్న కుట్ర అని మా వాళ్ళు అంటున్నారు. కూటమిలో ఉన్న కాపులు అంటున్నారు. కానీ నిజంగా కాపులకైతే ఈ కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ మరి మైనస్ జరుగుతుంది. మాకు కాపు పోలీస్ ఆఫీసర్లకి అన్యాయం జరుగుతుంది, కాపు ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది. ఈ కూటమిలో వచ్చిన తర్వాత కాపులు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదే అనే వాస్తవం అయితే మాకు
గాఢంగా ఉంది. వాళ్ళ అమ్మగారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, రాజకీయం చేయొద్దు, మా అబ్బాయి చనిపోయాడు, రాజకీయం చేయొద్దు, రాజకీయ నాయకులు వచ్చి హ్మ్. ఎవరికి ఇష్టం వచ్చో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా రాజకీయాలు చేయొద్దు, నా కొడుకు నాకు తెచ్చివ్వండి అని అడుగుతున్నారు అమ్మగారు. ఆవిడ ఆవేదన, కడుపు తీత సార్ ఇది 30 రోజుల నుంచి జరుగుతుంది. ఆయన మేనమామ గారు ఇటు రాధారంగ మిత్రమండలిలో కాపు సంఘాలు పనిచేస్తూ దీన్ని మరి ఇంతింత పెట్టేటంత అన్నట్లుగా స్లోగా స్టార్ట్ చేసి ఈ మధ్యన గత వారం రోజుల నుంచే చాలా తీవ్రమైన రూపం దాల్చింది ఈ సంఘటన. ఇది చాలా అన్యాయం. మరి ఆ అమ్మాయికి ఆవిడకి ఒకటే కొడుకు 23 సంవత్సరాలు ఒక అతను. అతని మీద కేసులు ఉంటే ఉండొచ్చు. కానీ చంపేసే అధికారం పోలీస్ వ్యవస్థకు లేదు కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం ఆయనకు శిక్షించాలి. జైల్లో ఉన్నా పర్లేదు, టాడా చట్టం ఉన్నా పర్లేదు. మేము పాకిస్తాన్ నుంచి వచ్చాము. ఆ కసబ్‌కే మరి ప్రాణాలు తీసేసిన వాడికి మనం చట్ట ప్రకారం శిక్ష చేసాం. అటువంటి వ్యక్తిని చంపేయటం దారుణం అని మరి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని కులాలు కూడా మరి ఈరోజు గొంతెత్తి మరి మాట్లాడుతున్నాయి. కాబట్టి అటు కుటుంబాన్ని న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఇటు ప్రభుత్వానికి, అటు ప్రతిపక్షాలకు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం.